ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. విజయ్ గెలిచాడు. విజయ్ ఫస్ట్ ఎలక్షన్ లోనే తన సత్తా చాటుకున్నాడు. ఓవరాల్ గా విజయ్ సీఎం సీటు కూడా పట్టాగట్టాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు విజయ్ ఆ గెలుపుని ఏదైతే ఉందో అసలు ఎంతమంది కంగ్రాచులేట్ చేస్తున్నారు అన్నది కూడా మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా విజయ్ సక్సెస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే తెలుగు సినీ అలాగే తమిళ రాజకీయ నాయకులు అలాగే హీరోలు హీరోయిన్లు అందరూ కూడా అతన్ని కంగ్రాచులేట్లు చేస్తూ ట్వీట్లు కూడా చూసాం కదా మనందరం. సో వీటితో పాటు అంటే విజయ్ గెలుపు ట్వీట్లు అండ్ ఇంతమంది రాజకీయ నాయకులు ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇంకొక వర్గం మాత్రం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్న విషయం ఏంటి అంటే, మరి విజయ్ సీఎం అయ్యాడు కదా, మరి నెక్స్ట్ ఏంటి? ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్టయితే అంటే ఈ సంగీత ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కలవబోతున్నారా లేకపోతే కలవరా, వీళ్ళిద్దరు విడిపోయి త్రిషను పెళ్లి చేసుకుంటాడా అన్న ఈ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం చాలా క్రిటికల్గా మారుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు తినే సంగీత విజయ్ వాళ్ళ వైఫ్. సో వీళ్ళిద్దరికీ కూడా అంటే ఎలక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, క్యాంపెయిన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా సంగీత చేసిన ఎలిగేషన్స్ ఏంటి అంటే, నాకు డివోర్స్ కావాలి, 200 కోట్లు కావాలి, ఇతను నాతో లాయల్గా లేడు అండ్ ఆల్సో ఇతనికి వేరే ఎఫైర్స్ ఉన్నాయి వేరే హీరోయిన్లతో అని చెప్పేసి ఎలిగేషన్స్ అయితే వేసింది. అంటే అది నిజం కూడా అవ్వచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు అండ్ ఈ మధ్య గత కొన్ని ఇయర్స్ నుంచి కూడా లండన్లోనే ఉంటుంది. ఇది ఎలక్షన్స్ టైంలో ఈమె వేసిన ఎలిగేషన్స్. సో కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు దూరంగా తన లండన్లో ఇక్కడ ఇండియాలో ఉంటున్న ఈ తరుణంలో ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్స్ టైంలోనే ఎందుకు ఈ ఎలిగేషన్స్ అన్ని వేసింది, ఎందుకు డివోర్స్ కావాలి అని కేసు ఫైల్ చేసింది అన్నది మనం చూసుకున్నట్టయితే ఇది చాలా మైనర్ థింగ్. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇతని డౌన్ఫాల్ చూడాలి అని సంగీత అనుకుంటుంది అని. అండ్ తన డివోర్స్ కేసు తినకున్న వేరే ఇల్లీగల్ ఎఫైర్ గురించి ప్రజలకు తెలిస్తే ప్రజల్లో ఎక్కడో ఇతని గురించి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, ఇతను ఆ సక్సెస్ని మీట్ అవ్వలేడు అని. అలాగే ఈ రాజకీయ నాయకులు కూడా అంటే ఇటు తరపున గురించి కూడా మనం ఆలోచించవచ్చు. మేబీ మనకి ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే వేరే రకంగా వేరే మాటలు చెప్పైనా ఇతని గురించి ఇప్పుడు ఇట్లా డివోర్స్ కేసు ఫైల్ చేయి, ఈ ఎలిగేషన్స్ అన్ని కూడా బయట పెట్టు అని వేరే రాజకీయ నాయకులు కూడా చెప్పచ్చు. బట్ ఓవరాల్గా వీళ్ళిద్దరు విడిపోయారు అన్నది నిజం, దూరంగా ఉంటున్నారు అన్నది నిజం, ఈమె లండన్లో ఇతను ఇండియాలో ఉంటున్నాడు అన్నది నిజం, డివోర్స్ కావాలి అని తను కోరుకుంటున్నది కూడా నిజం. మరి ఇలాంటి తరుణంలో ఈ త్రిష ఎలిగేషన్ కావచ్చు, ఈ డివోర్స్ కేసు కావచ్చు, లేకపోతే మాకు 200 కోట్లు కావాలి అన్న ఈ కేసు కూడా కావచ్చు, ఇదంతా కూడా నెగిటివిటీ, ఇతనికి వచ్చిన విజయ్కి వచ్చిన నెగిటివిటీ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ నెగిటివిటీని కూడా దాటుకొని ఇతను ఈరోజు సీఎం అయ్యాడు. ఎలిగేషన్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆ ఎలిగేషన్స్ అంతా కూడా వీళ్ళ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వీళ్ళందరికీ చెప్పి ఇది నా పర్సనల్ది, దీని గురించి ఏ నాయకులు కూడా బయట ఏం మాట్లాడకండి అంటే అంటే టీవీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు కూడా అసలు ఈ ఎలిగేషన్ గురించి దీని గురించి అయితే మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. సో ఇలాంటి అతని పర్సనల్ లైఫ్కి సంబంధించిన ప్రతి దాన్ని కూడా చాలా క్లియర్గా, ఎన్ని బ్యాడ్ ఎలిగేషన్స్ వచ్చినా చాలా క్లియర్గా నీట్గా డీల్ చేసుకుంటూ అయితే ఈరోజు సీఎం అయ్యాడు. అండ్ విజయ్ సీఎం అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే బయట చూసినా సరే, సోషల్ మీడియాలో చూసినా సరే, ఎక్కడ చూసినా అతని గురించి వచ్చిన నెగిటివిటీ, ట్రోల్స్, ఈ పర్సనల్ క్యారెక్టర్ అసోసియేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇవన్నిటిని కూడా, ఈ అవరోధనలన్నిటినీ కూడా దాటుకొని ఈరోజు అయితే సీఎం అయ్యాడు. మరి ఇప్పుడు అసలు సంగీత ఏం చెప్తోంది అండ్ విజయ్ త్రిషని వదిలేస్తున్నాడా వదిలేయట్లేదా? ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక ఈ 24 గంటల్లోపు అసలు ఎన్ని మీమ్స్ వచ్చాయి, ఎన్ని రీల్స్ వచ్చాయి. అంటే విజయ్కి ఉన్న త్రిషకి సంబంధించి చాలా రీల్స్ అయితే వచ్చాయి. తన బర్త్డేకి ఒక రాష్ట్రాన్నే గిఫ్ట్గా ఇచ్చాడని, లేకపోతే సరదాకి విజయ్ బీలైక్ రాష్ట్రం నాదే అలాగే త్రిష నాదే అని అంటే ఈ ప్రతిదీ కూడా సెన్సేషనల్గా మారింది ఈ కొన్ని గంటలలో. మరి ఇలాంటప్పుడు మరి సంగీత చేసిన ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రజలందరినీ కూడా కొంచెం అతలంకుతలం చేసే పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది. సో అసలు సంగీత ఏం చెప్పింది అనే కదా అందరూ ఆలోచిస్తున్నారు. సంగీత, నాకు విజయ్కి డివోర్స్ ఇచ్చే ఒపీనియన్ లేదు, డివోర్స్ ఇవ్వను, నేను తన భార్యగానే ఉంటాను, కావాలి అంటే విజయ్ని త్రిషని వేరే పెళ్లి చేసుకోమను, సెకండ్ పెళ్లి చేసుకోమను
అని అన్నారంట. సో ఈ టాక్ అయితే వస్తుంది. మరి నిజంగానే విజయ్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోతారా? ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఓన్లీ వీళ్ళిద్దరే కాకుండా వీళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి పిల్లల గురించి కూడా ఆలోచించి వీళ్ళు కలిసిపోయే అవకాశం ఉందా? లేకపోతే వీళ్ళిద్దరు కలవకుండా త్రిష కూడా ఈ క్యాంపెయిన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎలక్షన్కి సంబంధించి కావచ్చు, బీజేపీతో మాట్లాడే ప్రతి చిన్న చిన్న డీలింగ్స్ దగ్గర నుంచి కూడా అండ్ ఆల్సో క్యాంపెయిన్ విషయంలో కూడా దగ్గర దగ్గర 60 ఈ సిటీస్ అన్ని కూడా తిరిగే ఈ ప్రయత్నం చేశారు. సో మరి త్రిషని వదిలేస్తారా, లేకపోతే త్రిషని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారా, లేకపోతే అసలు కలిసే ఉంటారా ఏంటా అన్నది అయితే ఇక్కడ అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా సంగీత ఎందుకు నాకు విజయ్ కావాలి అని ఇప్పుడు అంటున్నాడు అంటే మనందరికీ తెలుసు ఒకప్పుడు వద్దు, సక్సెస్ అవ్వకముందు వద్దు, డివోర్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ఎందుకు కావాలి అంటున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ సక్సెస్ని చూసి రావచ్చు, లేకపోతే ఆ హోదాని చూసి రావచ్చు, ఎట్టకేలకు ఒక రాష్ట్రం అంతా ఇప్పుడు మన చేతులలో ఉంటుంది అన్న ఆ ఫీలింగ్తో కూడా రావచ్చు అని అయితే ప్రజలు అనుకుంటున్నారు. సో అసలు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? నిజంగా సంగీత ఉన్న విజయ్ కలుస్తారా, లేకపోతే విజయ్ సంగీతకు డివోర్స్ ఇచ్చేసి త్రిషతో ఉంటాడా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.